ఓం నమ శివాయ. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి మొత్తానికి మొన్న శనివారానికి జంజీ పోరాటం అంటే యూత్ యొక్క నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఇంకోటని అని చెప్పననే దాని మీద ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ని ముట్టడియాలి ఇంకోటి అని చెప్పననే అటువంటి దాని మీద దగ్గర 35 రోజులు 36 రోజులు ఏదైతే జరిగిందో అది కంప్లీట్ అయింది. సెంట్రల్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చెయ్యాలి అనేది వాళ్ళ మెయిన్ డిమాండ్. అది అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. దీనికి ఏంటి అని చెప్పనంటే ఇక్కడ గెలిచింది జంజీ యూత్ గెలిచింది, సీజేపీ పార్టీ కాదు. ఎందుకోసమో అని చెప్పనంటే సీజేపీ పార్టీలో అక్కడికి వచ్చినటువంటి యూత్ ఎవరైతే యంగ్ పిల్లలు, వయసులో ఉన్న పిల్లలు, చదువుకునే పిల్లలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. కానీ అందరూ కూడా సీజేపీ పార్టీలో మెంబర్స్ కాదు. అది ఇంకా అఫీషియల్గా రిజిస్టర్ అయిన పార్టీనూ కాదు. ఎలక్షన్ కమిషన్ దానికి గుర్తింపు ఇవ్వలేదు, వీళ్ళు పార్టీ కింద అప్లై చేయలేదు. కానీ వాళ్ళు చేసినటువంటి పోరాటం కరెక్టే. కానీ అది ఇంకా ఇప్పుడు అయిపోయింది అని చెప్పననే దాని మీద నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటారు. ఎందుకంటే దేశంలో 100 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాంట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అని చెప్పననేది ఏదైతే వీళ్ళు పోరాటం చేశారో, కాంపిటీషన్ ఎగ్జామ్స్ దీని మీద కావచ్చు, గ్రూప్ 1 లేదు, సివిల్స్ లేదు, ఇంకా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎక్సెట్రా ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలి అని చెప్పనట్టు అంటే కనుక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి అన్నా కానీ వాళ్ళకి ఇంటర్నల్గా ఎగ్జామ్స్ ఉంటాయి. అవి వాళ్ళు బుక్కులు పెట్టుకొని చూసి రాస్తారు. అది ఇంటర్నల్గా 4 గోడల మధ్య జరిగేది, అది బయటికి రాదు. సరే, అది కొంతసేపు పక్కన పెడతాం. ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదే తీసుకున్నాము అని చెప్పనంటే ఓన్లీ పేపర్ లీకేజ్ సెంట్రల్ మినిస్టర్ ఏదైతే రిజైన్ చేయటం ఉందో అది సొల్యూషన్ కాదు నాకు తెలిసి. ఎందుకోసం అని చెప్పనంటే సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటానికి చూడాలి, కానీ ఒక మనిషిని తప్పు పట్టడము అని చెప్పననేది కాదు ఇక్కడ. ఎందుకోసమో అని చెప్పనంటే ఆయన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, లేదు ఇంకో మినిస్టర్ కావచ్చు, వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు దగ్గరుండి అక్కడ అవన్నీ చూసుకోరు. కిందున్న వాళ్ళు వాళ్ళ దీని మీద అని చెప్పననేసి అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు రూల్స్ కానీ ఇవి కానీ అన్నీ కూడా కఠినతరం చేసి దానికి పెనాల్టీలు లేదు జైలు శిక్షలు ఇంకోటి వేస్తాము అని చెప్పననేసి పార్లమెంట్లో దానికో బిల్లు పెట్టే అవకాశం ఉంది, పెడతారు కూడా. అది ఎంత మట్టుకు ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఓకే చేస్తారు, లేదు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ బిల్లు పాస్ అవుతుంది ఏంటి అనేది అయితే నాకు డౌటే. ఎందుకంటే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కానీ మనం అది చెప్పలేము. 90% కానియరు వాళ్ళు. ఎందుకోసమో అని చెప్పనంటే దీంట్లో మనకి ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద తీసుకున్నాము అని చెప్పనంటే పేపర్ లీకేజ్ వాటికి సంబంధించిందే కాదు. ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. నాకున్న నాలెడ్జ్ని బట్టి. నేనేమి లెక్చరర్ కాదు, ప్రొఫెసర్ కాదు, ఇంకోటి కాదు. జస్ట్ మిడిల్ క్లాస్ దీని మీద అన్నది ఎప్పుడో చదువుకున్న చదువుని బేస్ చేసుకొని ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బేస్ చేసుకొని నాకున్న నాలెడ్జ్ తోటి అనేసి నేను చెప్తుంది. ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ప్లే స్కూల్ చిన్నపిల్లల్ని మనం 2.5 సంవత్సరాలు రాగానే పిల్లలు ఆడుకోవటానికి స్కూల్కి అలవాటు పడటానికి అనేసి పంపించేటువంటి ప్లే స్కూల్ దగ్గర నుంచి పీజీ కాలేజ్ దాకా ఉన్నటువంటి ఫీజు స్ట్రక్చర్ ఏదైతే ఉందో
అవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ పొలిటికల్ పార్టీలకి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్లు కబ్జా చేస్తారు వాటిని. దాంట్లో ఏంటి అని చెప్పనంటే ఆ కట్టేటువంటి ఫీజులు ప్లే స్కూల్ దగ్గర నుంచి పీజీ కాలేజ్ దాకా గవర్నమెంట్ వదిలేసేయండి. చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ గల్లీలలో ఉండేవి కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, డిగ్రీ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, ఎక్సెట్రా ఎక్సెట్రా, స్కూళ్ళతో సహా, కార్పొరేట్ స్కూళ్ళతో సహా. సో దీంట్లో ఏంటి అని చెప్పనంటే డైరెక్ట్గా పొలిటికల్ పార్టీ వాళ్ళు, వాళ్ళ లీడర్స్ డైరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలు 30% ఉంటాయి. మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి వాటిల్లో 50% షేరు వీళ్ళది ఉంటుంది. ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ 30% ఉన్న కాలేజీలు, స్కూళ్ళల్లో. మిగతా వాటిలలో 50% దాకా ఈ పొలిటికల్ లీడర్లవి, వాళ్ళవి షేర్లు ఉన్నాయి. షేర్లు అని చెప్పానంటే ఇండైరెక్ట్ మెయింటెనెన్స్, ఇన్కమ్ కోసము, బిజినెస్ చేసుకోవటానికి అనేసి. సో అందుకని వాళ్ళు దాన్ని ఏంటి అని చెప్పానంటే ఈ ఎడ్యుకేషన్, హెల్త్ సిస్టమ్ మీద అనేసి వచ్చేటువంటి డబ్బులతోటి, దీంతో అనేసి పార్టీ ఫండ్లు ఇవ్వటము, అది ఏ పార్టీ అయినా కావచ్చు. దీంట్లో అన్ని పార్టీలకి సంబంధించిన నాయకులు ఉన్నారు. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఏ పార్టీకి ఎగ్జంప్షన్ లేదు. అయితే ఏంటి అంటే ఎగ్జామ్ ఫీజులో వేలల్లో ఎగ్జామ్ ఫీజులు ఎందుకు, లక్షల్లో స్కూళ్ళు, కాలేజీల ఫీజులు ఎందుకు, ఆ తర్వాత బుక్స్, ట్రాన్స్పోర్టేషను, ఆ తర్వాత ఇది కాలేజీలకు సంబంధించింది. ఇది కాకుండా మళ్ళీ కోచింగ్ సెంటర్లు వేరు, మళ్ళీ ట్యూషన్లు చెప్పేటువంటి ట్యూషన్ సెంటర్లు వేరు. ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, సివిల్స్కి, ఇంకో దానికి అనేసి ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ సెంటర్లు చాలా చోట్ల ఉంటాయి. వాటిలో జాయిన్ అయితే వాళ్ళు కూడా ఏం తక్కువేం తీసుకోవట్లేదు ఫీజులు. సో అవి ఉన్నాయి. దీని మీద ఏంటి అని చెప్పానంటే టోటల్గా ఒక ఎడ్యుకేషన్ మాఫియా లాగా తయారయ్యి వీళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీకి, రూలింగ్లో ఉన్న పార్టీకి 100 రూపాయలు ఇచ్చారు ఫండింగ్ అని చెప్పానంటే, ఎగ్జాంపుల్ నేను చెప్తుంది, 1 కోటి రూపాయలు ఇచ్చారు అనుకుందాం. అపోజిషన్లో ఉన్న పార్టీకి 50 లక్షలు ఇస్తారు. ఇట్లా ఉంటుంది వాళ్ళ డిస్ట్రిబ్యూషన్. అది ఏ పార్టీ అయినా కావచ్చు, రూలింగ్లో ఉన్నది కానీ, దీంట్లో ఉన్నది కానీ. ఇక్కడ ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అని చెప్పననేసి ఈ యొక్క దీనికి తీసుకున్నాము అని చెప్పనంటే ఇవన్నీ కూడా తగ్గాలి. కాకపోతే మొన్న చేసినటువంటి జంజీ పోరాటంలో వాళ్ళు 3 ఏవైతే మెయిన్ ఇష్యూస్ని బేస్ చేసుకొని మాట్లాడారో, ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి, 2 వచ్చేసి 21 మంది ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు అని చెప్పననేసి మళ్ళీ ఫీజులు కట్టలేక తల్లిదండ్రుల మీద భారం పడకుండా ఉండాలనో, లేకపోతే డిప్రెషన్కి లోనయ్యో, ఇంకోటో 21, 22 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఒక్కోళ్ళకి 1 కోటి రూపాయల లెక్కలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేయాలి అనేది. 3వది వచ్చేసి పెట్టిన కేసులు తీసేయాలి అనేసి. ఇదొకటే కాదు, దీంతోపాటు ఏంటి అని చెప్పానంటే ఎగ్జామ్ ఫీజులో జనరల్ కాలేజ్, స్కూల్ ఫీజులు, ట్రాన్స్పోర్టు, బుక్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా అనేసి ఇవి కూడా కలిపేసి ఉంటే దాంట్లో బాగుండేది. ఎందుకంటే ఒకే దెబ్బకి మొత్తం అంతా సెట్ అయిపోయేది. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనకి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి నిత్యావసర వస్తువులు కొనుక్కోవటము, అవి ఇచ్చేయటం, అంటే గ్యాస్ దగ్గర నుంచి తినే ఫుడ్ ఐటమ్స్, ఇంకోటి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పిల్లల ఎడ్యుకేషన్. థర్డ్ పాయింట్ వచ్చేసి హెల్త్ అనేది చిన్నపిల్లల దగ్గర, పుట్టిన పిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ దాకా ఉండేటువంటి ప్రాబ్లము. ఈ 3 ఇష్యూస్ మేజర్ మనకి. సో దీని మీద అని చెప్పండి అనేసి ఒక్కోటి ఇష్యూ తీసుకొని పోరాటం ప్రజలు చేయాలి. ఎందుకంటే బొక్కబడేది ప్రజలకే. ఈ కార్పొరేట్ కంపెనీస్కి, వీళ్ళకి అందరికీ కూడా ఏంటి అని చెప్పనంటే
కార్పొరేట్ కంపెనీసు, కాంట్రాక్టర్స్, లేదు అని చెప్పనంటే ఎడ్యుకేషన్ మాఫియా, హెల్త్ మాఫియా, ఇంకోటి అనే దాని మీద చేసుకున్నామంటే ఈ దోపిడీతోటి వాళ్ళకి వెళ్ళేవి డబ్బులు, దేశ ప్రజలకి వచ్చేవి దెబ్బలు. వాళ్ళకి డబ్బులు, వీళ్ళకి దెబ్బలు ఇన్ ద సెన్స్ అప్పు చేయటము, లేదు దీనికి ట్రీట్మెంట్ తీసుకోలేకపోవటము, పిల్లలకి చదువు చెప్పలేకపోవటము, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకే దెబ్బకి అన్నీ పెట్టేస్తుంటే అయిపోయేది. కాకపోతే ఏంటి అని చెప్పనంటే ప్రజలు కూడా కొన్ని వీటికి కాదు, 95% ప్రజలు కూడా ఏ విషయాన్ని పట్టించుకోకుండానే ఉంటారు. సో అదే ఈ రాజకీయ నాయకులకి వాళ్ళకున్నటువంటి బలం అయిపోయిందనమాట. ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇది. ప్రజలందరూ దగ్గరికి రాలేరు. ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి బాధలు వాళ్ళవి, ఎవరు బతుకుతేరు వాళ్ళవి. సో దాని మీద అని చెప్పననేసి ఇది జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే పోనీ దీని మీద అని చెప్పననేసి ఏమన్నా చేద్దాము ఇంకోటి అనుకుంటే, మన దేశంలో రూల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ఇష్యూస్కి రూల్స్ అనేవి ఉన్నాయి. అది అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ బిల్లులు చేసినవి, చట్టాలు చేసినవి, ఇంకోటి అని చెప్పననేసి ఉన్నాయి. కానీ దాన్ని ఎవడూ పాటించడు. ప్రజలు పాటించరు, గవర్నమెంట్ అఫీషియల్స్ పాటించరు, రాజకీయ నాయకులు అసలే పాటించరు. సో ప్రాబ్లం అక్కడే అన్నమాట. సో ఎవరికి ఎంత వచ్చింది అని చెప్పనంటే రాజకీయ నాయకులకి కరప్షను, కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ బిజినెస్ దోపిడీ, ప్రజలకి నాకు ఫ్రీగా ఏమొస్తుంది, నాకు దీని మీద ఏ స్కీమ్ మీద ఏ ఐటెం ఫ్రీగా వస్తుంది, ఏ స్కీమ్ మీద నాకు డబ్బులు వస్తాయి, నా పిల్లలకు వస్తాయి, నా అకౌంట్కి డబ్బులు వస్తాయి. సో దీని గురించి ఆలోచన ఉంది. కానీ అన్నీ తగ్గినాయి అని చెప్పనంటే మనమే బతకొచ్చు, ఎవరిని అడగకుండా అని చెప్పననే ఆలోచనలు వాళ్ళకి రావట్లేదు. ఇంకోటి ఏంటి అని చెప్పనంటే మన దేశంలో ఉన్నటువంటి చాలా 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 మేజర్ ప్రాబ్లము దేశ ప్రజలందరూ ఫేస్ చేస్తున్నది, అన్నీ లేటే మన దగ్గర. ఏ ఒక్కటి ఇన్ టైంలో జరగదు. ప్రాజెక్టులు లేటు, పోలీస్ కేసు లేదు, వాటి ఎఫ్ఐఆర్ ఫైలింగ్ ఇంకోటి అనేది అది లేటు. మనకు అన్యాయం జరిగి మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాయి. కోర్టు కేసులు లేటు, జడ్జిమెంట్లు లేటు. ఇది ఒకవైపు. రెండో వైపు ఫ్లైట్లు లేటుగానే తిరుగుతాయి, బస్సులు లేటుగానే తిరుగుతాయి, ట్రైన్లు లేటుగానే తిరుగుతాయి. సో ఇవన్నీ అన్ని సందర్భాల్లో జరుగుతుందని కాదు, బట్ చాలా సందర్భాల్లో జరిగినవి. ఫ్లైట్, ట్రైన్, బస్సు ఎక్కాము అని చెప్పనంటే దిగేదాకా గ్యారంటీ లేదు. సో ఇది ఒకటి ఇష్యూ ఉంది. భయపడుతూనే బతకటము అనేది జరుగుతోంది దేశంలో ఉన్నటువంటి దీనికి అని. ఇంకా మన సొంతంగా ఉన్నటువంటి బైక్, కారు, వీటిలలో మనం ట్రావెల్ చేసినా కానీ మనం కరెక్ట్గా ఉన్నా కానీ అవతలవాడు కరెక్ట్గా రాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్, లేదు రాంగ్ రూట్లో వచ్చి కొట్టడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక ప్రాబ్లము. రెండోది రోడ్లు ఎక్కడ బాగున్నాయి? హైవేస్ బాగున్నాయి అంత మటుకే. అంటే సందుల్లో, గల్లీలలో, ఇంకో దగ్గర అనేసి ప్రజలు ఉండట్లేదా? ఉంటున్నారు కదా. సో అక్కడ ఎక్కడా కూడా రోడ్లు బాగుండవు. చిన్న దీనికి అనేది మెయిన్ రోడ్లలో, ఈవెన్ బస్ తిరిగే రూట్లలో కూడా, సిటీలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, పల్లెటూర్లలో కావచ్చు, ఎక్కడైనా కానీ రోడ్లు బాగాలేవు. సో వీటికి ఏంటి అంటే మన బండి పాడైనా, కార్ పాడైనా దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వరు. మన హెల్త్ పాడైనా దాని మూలంగా యాక్సిడెంట్లు అయినా, లేదు ఇంకోటైనా హాస్పిటల్లో పడ్డా ఆ ఖర్చులు ఎవరు ఇవ్వరు. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఒకేసారి క్లియర్ చేయటము అని చెప్పిన అనేది కొంచెం కష్టమే, బట్ ప్రయత్నిస్తే అవుతుంది. చిత్తశుద్ధి ఉండాలి. సో ఎందుకంటే ప్రతి దానికి ఓ డిపార్ట్మెంటు అనేసి ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, ఫండ్స్ వాళ్ళకి ఇచ్చేసాము, చేయకపోతే తోలు తీస్తాము అని చెప్పననేసి రాజకీయ నాయకులు పైనుంచి
ప్రెషర్ పెట్టి దానికి కూడా ఓ చట్టం తీసుకొని వచ్చి చేశారు అని చెప్పనంటే అన్ని పనులు సరిగ్గా అవుతాయి, సంవత్సరంలో మొత్తం ఇండియాని మార్చేయచ్చు. కానీ అది చేసేవాళ్ళు ఎవరు? అది పెద్ద క్వశ్చన్. ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి. నేను చెప్పేటువంటి మాటలు కేవలం ప్రజలకి ఉపయోగపడేవే నేను చెప్తాను, డైరెక్ట్గా సూటిగా సుత్తి లేకుండా స్ట్రైట్గా. సో నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు, దానికి నేను చేయగలిగింది ఏం లేదు. ఎనీహౌ, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి వాళ్ళందరూ బాగుండాలి, మంచి వాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ.